నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున జోరుగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా మంది వికలాంగులకు కూడా అతను ఆ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా వికలాంగులకి ఆ వీల్ చైర్ కూడా ఇచ్చిన పరిస్థితి. మాట్లాడదాం ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మరి ఎట్లా అనిపిస్తా ఉంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇక ఇతరులు ఇచ్చే ప్రయత్నం జరిగిందా, ఓన్లీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది? ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. మాకు ఇప్పటి వరకు కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి, చాలా మంచిగానే ఉంది. ఇంకా ముందు కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని అనుకుంటున్నాము. బండ్లు ఈ రోజు జన్మదిన సందర్భంగా ఇచ్చారండి? ఇంకా ఇవ్వలే, డిస్ట్రిబ్యూట్ చేయలేదు. డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నారు, ఇంకా కేసీఆర్ సార్ రాలేదు. కేసీఆర్ సార్ వచ్చినాక మాకు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పారు. మాకు ఇంకా ఏంటంటే మాకు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళ ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు కల్పించాలని మేము కేసీఆర్ సార్ని కోరుకుంటున్నాము. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఎలాంటివి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 6,000 పెన్షన్ పెంచుతానన్నాడు, కానీ అవి ఏమీ రాలేదు. అట్లీస్ట్ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వస్తే మాకు ఇవన్నీ కల్పించాలని కేసీఆర్ సార్ని మేము అనుకుంటున్నాము. కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎంత మందికి వచ్చాయండి వెహికల్స్ అన్ని? మాకంటే ఇప్పుడు ఒక 10 మంది వరకు ఇచ్చారు అనుకుంటున్నాను, నాకు అంత ఐడియా లేదు. కానీ 10 మంది అయితే కూర్చున్నాము. మరి ఈ 10 మంది కూడా ఇస్తారా తెలియదు, బట్ ఇస్తుండొచ్చు అనుకుంటున్నాము. అది ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ సార్ బర్త్డే సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని మేము వచ్చాము. మరి కేసీఆర్ సార్ వచ్చినాక మాలాంటి వాళ్ళకి తను ఏమి చేస్తాడో తెలియదు. తను వచ్చాక మాకు అన్ని తెలుస్తుంది వివరంగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో వచ్చి మీకు ఇటువంటి వీల్ చైర్లు ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చిందా కాంగ్రెస్? ఎలాంటి హామీ ఇవ్వలేదు, అలాంటి అయితే హామీ ఇవ్వలేదు. ఏంటంటే ఇంతకు ముందుకు మన ఎలక్షన్ల ముందు 6,000 పెన్షన్ పెంచుతా అన్నాడు, అండ్ ఇంకా కళ్యాణ లక్ష్మి అవన్నీ ఇస్తానన్నాడు, కానీ అవన్నీ ఇప్పటి వరకు ఏమి అమలు చేయలేదు. మళ్ళీ ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తాము అని చెప్పాడు మా వికలాంగులకు. ఇప్పుడు తను వచ్చి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటివి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనన్నా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ ప్రతి ఒక్కరికి వికలాంగులకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. మా వికలాంగులకు ఇచ్చిన తర్వాత నార్మల్ పర్సన్స్ అంటే ఎలా అయినా ఏ ఉద్యోగమైనా చేసుకుంటారు, కానీ మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ ఉండాలన్నా ఇప్పుడు మేము కిరాయిలలో ఉండాలి అంటే వాళ్ళు కాల్ చేయనగానే మేము ఎక్కడికి వెళ్తాము, వెళ్ళలేము. అందుకనే మాకు కంపల్సరీ ఈ డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి మా వికలాంగులకు ముందు ప్రాధాన్యత ఇండ్ల విషయంలో ఇవ్వాలని కోరుకుంటున్నాము మేము. ఎక్కడ నుండి వచ్చారు మీరు? నా పేరు లలిత సార్, మాది బోడుప్పల్ నుంచి వచ్చినాం. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచి పథకాలు ఉన్నవి, మంచిగా వికలాంగులకు ఇట్లా చాలా పింఛన్ ఇట్లా పెంచిండు సార్. ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చినాక మాకు పింఛన్ కూడా పెంచలేదు. అసలు ఇల్లు పేదోళ్ళం, మేము కష్టంగా ఉంది, మాకు ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్. మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. మాకు ఎట్లా అనిపిస్తుంది? బండ్లు ఎప్పుడన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరైనా హామీ ఇచ్చారా ఇట్లా బండ్లు ఇస్తామని చెప్పేసి? ఏమీ లేదు సార్, ఇంతవరకు ఏం చెప్పలే, ఇవ్వలే కూడా. అసలు మేము బయటికి వెళ్ళాలన్నా మాకు వెహికల్ కావాలి కదా సార్, అందుకని చాలా ఇబ్బంది ఉంది. బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుకుంటా వెళ్ళాలి సార్ మేము. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? వెహికల్స్ వస్తాయని మీరు అనుకున్నారా? ఎప్పుడన్నా కేసీఆర్ ప్రభుత్వం వచ్చారంటే వెహికల్స్ ఇస్తారని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? కేసీఆర్ ప్రభుత్వం అయితే ఇచ్చింది సార్ నాకు ఇంతవరకు. రేవంత్ వచ్చినాక ఏమి ఇవ్వలేదు. పింఛన్ కూడా పెంచుతామన్నారు, కానీ ఇంతవరకు ఏం పెంచలేదు. ఇక ఏమి మా వికలాంగులకు చాలా కష్టంగా ఉంది సార్. వెహికల్ కూడా డబల్ బెడ్రూమ్ అట్లా ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇట్లా పింఛన్ మీదనే బతుకుతున్నాం మేము. అట్లా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతవరకు ఎవరు ఇవ్వలేరు. ఈ బర్త్డే తరపుగా సార్ ఇచ్చినందుకు హ్యాపీ బర్త్డే సార్. మంచి హ్యాపీగా ఫీల్ అయినా, కానీ ఇంకా పింఛన్ పెరగాలని మేము అనుకుంటున్నాం, కానీ మళ్ళీ కేసీఆర్ సార్ రావాలని అనుకుంటున్నాం. డబ్బులు ఇంతవరకు ఏమి ఇవ్వలేరు. డబ్బులు కేసీఆర్ సార్ ఇలాంటివి మాకే ఫస్ట్ టైం ఇచ్చారు. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి ఏమి ఇవ్వలేరు. కానీ మొన్న రేవంత్ రెడ్డి వెహికల్స్ ఇచ్చారు, 1,70,000 వెహికల్స్ ఇచ్చారు. అది ఇంకా బాగుంది. ఇంకా మళ్ళీ మేము అనుకుంటున్నాము, మా ముందు కేటీఆర్ఏ ఉండే ఆ పదవిలో, ముందు కేటీఆర్ వచ్చినాకనే మంచిగా అయ్యింది. కేసీఆర్ఏ రావాలని అనుకుంటున్నాం. ఒక 10-15 మెంబర్స్కి ఇచ్చారు. అడ్డగుట్ట నుంచి, సికింద్రాబాద్ నుంచి, పార్షూట నుంచి. అవును.
ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే అనుకున్నారా ఇట్లా వీల్ చైర్ వస్తుంది అని? లేదు 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 ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? బీఆర్ఎస్ పార్టీ వారికి కావచ్చు, కేసీఆర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ అని చెప్పాలనుకుంటున్నా. ఇంకా ఇంకెంతో మంది ఇంట్ల నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి ఇంకా బండ్లు ఇచ్చినా కానీ మంచిగా వచ్చేస్తారు. కానీ వాళ్ళ కేసీఆర్ మళ్ళీ రావాలని అనుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది? బండ్లు వచ్చినాయి మీకు, ఒక్కొక్కరు ఎంతమంది వచ్చినా ఎక్కడ నుంచి వచ్చింది ఇదంతా? మేము ఉప్పల్ ప్రాంతం నుంచి వచ్చాం సార్. ఉప్పల్ ప్రాంతం నుంచి వచ్చాము. ఈ రోజు కేసీఆర్ బర్త్డేకు సందర్భంగా వచ్చాము. బాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరి తెలంగాణ రాష్ట్రంలో మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ బాపు గారు. ఎట్లా అనిపిస్తుంది అన్న? వెహికల్స్ వస్తాయని మీరు అనుకున్నారా? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇట్లాంటి బండ్లు ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అంటే సారు కేటీఆర్ సార్ మాకు బండ్లు ఇచ్చిండు ఒకప్పుడు. కేటీఆర్ సార్ మాకు బండ్లు ఇచ్చిండు ఒకసారి. ఆయన పరిపాలన ఉన్నప్పుడు కేటీఆర్ సార్ బండ్లు, మాకు కేసీఆర్ బండ్లు వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు ఆయన అధికారం లేకున్నా కానీ మా వికలాంగులను ఆదరించి మమ్మల్ని ముందుకు తీసిండంటే సార్కు మేము వాట్సాప్ చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఈ రోజు నడవలేని వికలాంగులకు మాకు ఇలాంటి వెహికల్ ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదుకుంటున్నారంటే కేసీఆర్ సార్కు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. మేము ఒక 15 మంది వచ్చామండి ఉప్పల్ నుంచి. 15 మందికి మాకు ఉప్పల్ నుంచి సారు గారు అన్నగారి పేరు మీద మాకు బండ్లు ఇప్పించడం జరిగింది ఈ రోజు. ఏ రకంగా వచ్చి ఏ విధంగా కాంటాక్ట్ అయ్యారు మీకు కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్? అంటే మాకు అన్నగారు కాంటాక్ట్ అయ్యారు. 15 మందికి ఒకటి వెహికల్ కూడా, మాకు బ్యాటరీ వెహికల్ కూడా మా వికలాంగుడు మొత్తమే నడవడు. ఈ రోజు కేసీఆర్ సార్ బర్త్డే సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న ఆదేశాల మేరకు బేగంపేట నుంచి మా గౌడ్ సాబ్ నాగరాజ్ అన్న మాకు ఇచ్చిన ఈ వీల్ చైర్లు, ఈ మోటరైజ్డ్ వీల్ చైర్ కానీ ఇప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నాం అంటే, కింద అమ్మాడకుండా ఒక చిన్న సహాయం మాకు చాలా సంతోషం, అంటే పూర్తి సంతోషంగా ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు హామీ ఇచ్చారా? మీకు ఏమైనా బండ్లు ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారా? మాకు బండ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చిరన్న, ఇచ్చిర్రు. మొన్న రీసెంట్లీ మీకు కేసీఆర్ రేవంత్ రెడ్డి బండ్లు ఏగా చూసిర్రు. మీరు అంతా రేవంత్ రెడ్డి బండ్లు ఏగా చూస్తే, మా భార్య డిగ్రీ చదివింది, డిగ్రీ చదివిన వాళ్ళకి కాదు బండ్లు వచ్చేది. 10,000 ఇస్తే బండి వస్తుంది మాకు. అంటే 10,000 అంటే మా దగ్గర వెళ్ళవు కాబట్టి ఈఎంఐ కట్టుకున్న 3 ఈఎంఐలు పోతాయి అని చెప్పేసి మేము ఎవరికి ఇవ్వలేదు. మా సొంతంగా మేము ఈఎంఐలు కొనుక్కొని బతుకుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో మీరు చూసిర్రు. సరే కవిత మేడం కానీ, కవిత మేడం అయినా కేసీఆర్ బిడ్డనే కాబట్టి చెప్తున్నాం. కవిత మేడమే కానీ, మా హరీష్ అన్న కానీ, మా తలసాని శ్రీనివాస్ అన్న కానీ, మా కేటీఆర్ సారే కానీ ఎన్ని బండ్లు ఇచ్చిర్రు. స్కూటీస్ ఎన్ని వచ్చాయి తెలుసా? ఇప్పుడు మా పల్లెటూరులో పోయి చూడండి, మంచిగా బాయికాడికి ఎంజాయ్ చేసుకుపోతారు. ఇప్పుడు మాకు బండ్లు, మా వాసవరెడ్డి అన్న హ్యాండ్ ఓవర్ లో ఎన్ని బండ్లు ఇచ్చిండో మేమే సంతోషంగా ఫీల్ అయినాం. వాసవరెడ్డి అన్న అంత 10 ఏళ్ళ ఇక్కడ చైర్మన్ గా చేసిండు. ఎవరు వచ్చినా కూడా ఇచ్చి పంపిస్తా అనే ఉద్దేశం చెప్పిండు. అది మేము చాలా హ్యాపీగా ఉన్నాం అన్న. ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు మాకు ఒక మొత్తం కలిసి ఒక 10-15 బండ్లు ఇస్తున్నారన్న. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మేము నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను అన్నను రిక్వెస్ట్ అడుక్కున్నా, అన్న నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, జొమాటో చేసుకొని బతుకుతా అన్న అని అంటే, ఈ బండ్లు మాకు 10 బుకింగ్ చేయడం జరిగినాయి. కానీ ఈ 10 రావడానికి ఇక్కడి నుంచి రావన్నా, ఇటల్ నుంచి వస్తాయి కాబట్టి మాకు ప్రజెంట్ అయితే మా అదృష్టం కొద్ది ఒక బండి అయితే అందింది. మా అన్న బర్త్డేకు ఇంకా ముందు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మా అన్న. హ్యాపీ బర్త్డే. ముఖ్యంగా ఫస్ట్ మా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న నియోజకవర్గం నుంచి మా నారాజ్ అన్న ఇష్టంగా ఇచ్చే ఈ వెహికల్స్ సందర్భంగా మా హ్యాండిక్యాప్ నుంచి ఫస్ట్ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్తున్నాము. సెకండరీ ఏంటంటే, మీకోసం మేము ఎదురు చూస్తున్నాము. మాకు 10,000 పెన్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే కదా, ఇప్పుడు 4,000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ సారే కదా. ఈ 4,000 మా అంటే 2 ఏళ్ళు తీసుకుంటాము. తర్వాత మేము 10,000 తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇష్టంగా.